ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఏప్రిల్ నెలలో 5వ తారీఖున సంకష్టహర చతుర్థి. అయితే సంకష్టహర చతుర్థి అనేది ఆ రోజు ఉదయం మొత్తం కూడా తదియానే ఉంది. చవితి తిథి అనేది 9 తర్వాతనే ఉంది. అయితే రాత్రి చంద్రుణ్ణి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అంటే చంద్ర దర్శనం చేసుకోవాలి. రాత్రిపూట చంద్రుడు తప్పనిసరిగా ఉండాలి. చంద్రుడిని చూసిన తర్వాతనే భోజనం చేస్తాము. అప్పుడు అది చవితి చంద్రుడు అవుతాడు. అలా చవితి అనేది రాత్రిపూట గనక ఆ చంద్రుడు అనేది కనిపించాలి వాళ్ళకి కంపల్సరీ. ఆ చంద్రుడు ఉన్న ఆ టైంకి తిథి ఏదైతే ఉంటుందో అది ఫాలో అవుతారు. ఈ ఒక్క సంకష్టహర చతుర్థి నాడు మాత్రం. అలా అయితే 5వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి. ఆ రోజు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత సాయంత్రం పూట పూజా ప్రాసెస్ అనేది చేసుకొని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము, వడపప్పు పానకం నైవేద్యం పెట్టడము, కొంతమంది మహానైవేద్యం అని అంటారు. అంటే అన్నం పప్పు కూర అవంతా ఏదైతే వండుతామో అదంతా భగవంతుడికి నైవేద్యం పెట్టి గణపతికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చంద్రుని చూసి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. అది ఒక పద్ధతి. ఉదయం పూటనే పూజ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళిపోతుంటారు, హడావిడి. ఉదయం పూటనే చంద్రుడు ఉన్నప్పుడు అన్నప్పుడు 6వ తారీఖు సోమవారం ఉదయము చవితి తిథి అనేది ఉన్నది. సో ఆ రోజున 6వ తారీఖు ఉదయం పూట చేసేవాళ్ళు మాత్రం 6వ తారీఖు ఉదయం చేయాలి. అంటే సోమవారము ఉదయము సంకష్టహర చతుర్థి అంటే ఉదయం పూటనే వాళ్ళు దీపారాధన చేయటం కావచ్చు, గణపతి స్తోత్రాలు చదవటం, గణపతి నాశన గణపతి స్తోత్రం అనేది సంకష్ట చతుర్థి నాడు చదువుతారు. సంకటనాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. అది కంపల్సరీ చదవటము, ఉండ్రాళ్ళు చేసే నైవేద్యం పెట్టడము గణపతికి, ఆ ఉండ్రాళ్ళని ప్రసాదంగా పంచిపెట్టడము, ఇదంతా కూడా పూజా ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఆ పూజ చేయటం అనేది చవితి తిథి ఉన్నప్పుడు అంటే ఉదయం 11 లోపుగా చవితి తిథి ఉన్నది. సో సోమవారం ఉదయము మరి ఈ పూజ అనేటువంటిది గణపతికి ఎక్కువగా పూజా ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంటుంది. ఆ విధంగా ఏంటంటే సంకష్టహర చతుర్థి సంకటనాశన గణపతి స్తోత్రం అనేది కనీసంగా ఒక 3 సార్లు అయినా సరే చదువుతారు నాన్న. కనీసం 3 సార్లు చదవడం చాలా చాలా మంచిది. ఇక అన్నిసార్లు చదవలేమమ్మా మేము అనుకుంటే ఒక్కసారి చదువుతారు. చదవటము, గణపతి అష్టోత్తర శతనామాలు చదవటము, ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు, వడపప్పు పానకము తప్పనిసరిగా నైవేద్యం అనేది పెడతారు. పెట్టి హారతి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవడం అని అంటారు. అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదమ్మా మేము, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు దాన్ని పట్టటము అని అంటారు. నోము పట్టడం అనేది మంగళవారంతో కూడుకున్న సంకష్టహర చతుర్థి ఏదైతే ఉంటుందో మంగళవారం కనుక వచ్చి ఉంటే ఆ రోజున పడతారు. ఇక ప్రతి నెల కూడా మాకు చేయటం అలవాటు చేస్తుంటాము అన్నప్పుడు మాత్రం అది ఏ ఆక్షేపణ లేదు. చక్కగా ఏ వారం వచ్చినా సరే ప్రతి నెల కూడా ఆ విధంగా సంకష్టహర చతుర్థి నాడు ప్రాసెస్ అనేది చేస్తుంటారు. ఈ విధంగా పూజా ప్రాసెస్ యథార్థంగా 21 నెలలు చేసినటువంటి వాళ్ళకి 21 నెలల లోపుగా శుభవార్తలు విన్నాం మేము అని చెప్పి మాత్రం చాలామంది తెలియచేశారు. అది నమ్మకం నాన్న, నమ్మి ఆచరించాలి. డెఫినెట్గా ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా చక్కగా మీరు చేయండి పూజా ప్రాసెస్ అనేది. మీకు ఏదో కలశం పెట్టడం అలవాటు లేదమ్మా అంటారనుకోండి, అది తప్పేం కాదు. కలశం పెట్టకుండా కూడా మామూలుగా గణపతి చిత్రపటానికి హ్యాపీగా పూజ అనేది చేయండి. ఈ విధంగా చేశారు అనంటే మాత్రం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న. ప్రతి నెల కూడా చేయండి. ఎన్ని నెలలు అన్ని నెలలు అని లెక్క పెట్టకుండా ప్రతి నెల కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ పూజా ప్రాసెస్ చేస్తూ వెళ్ళండి. తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయి.